బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ ను అరెస్టు చేశారు. AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఆదిల్ ను పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఎంక్వైరీలో ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ లో ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటిలో 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఆస్టల్ రైఫిల్ ఉంది. అదేవిధంగా నిన్న కూడా భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు గుజరాత్ ATS పోలీసులు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన మొహియుద్దీన్ ఫ్రాన్స్ లో MBBS పూర్తి చేసినట్లు గుర్తించారు. సయ్యద్ అహ్మద్ నివాసంలో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు 2 గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మొహియుద్దీన్ ISKP సభ్యులతో చర్చలు జరిపినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అని చెప్పుకోవచ్చు. అనంతనాగ్లో ఏదైతే ఆదిల్ అహ్మద్ ని అరెస్ట్ చేశారో కూడా మనం చూస్తున్నాం. అతని దగ్గర నుంచి ఎటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, కేసు ఫైల్ చేసిన దానిలో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, మరో భారీ ఉగ్ర కుట్రను జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన అందులోనూ అనంతనాగ్కు చెందిన వైద్యుడు ఆదిల్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి AK-47 గన్ను స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు అతను దేశ రాజధాని ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్న ఫరీదాబాద్, అంటే అది హర్యానా రాష్ట్రం కిందకు వస్తుంది, ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఫరీదాబాద్లో అతను గత కొంతకాలంగా ఒక నివాసాన్ని అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు, ఒక ఇంటిని అద్దెకు తీసుకొని. అయితే ఆ నివాసంలో కూడా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అసాల్ట్ రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు నిన్న ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్లో 3 టెర్రరిస్టులను అదుపులోకి తీసుకుంది. గత సంవత్సర కాలంగా ఈ 3 టెర్రరిస్టులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా నిఘా పెట్టిన గుజరాత్ ATS బృందం వారి 3ని అదుపులోకి తీసుకుంది. దాంట్లో ఆ 3లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు కూడా ఒక రెసిన్ అనే ఒక పదార్థాన్ని, విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు, ఒక ఇంజెక్షన్ తయారు చేస్తున్నారు. దాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా, ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ఇటు ATS పోలీసులు గుర్తించారు. ఈ రెసిన్ అనే ఇంజెక్షన్ తయారు చేయడం ద్వారా, అంటే వైద్యులను కూడా దీంట్లో ఉగ్రవాదులుగా మారుస్తూ ఉన్నారు. వారిని ప్రేరేపించి, వారిని మోటివేట్ చేసి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. మరొక ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కూడా ఇటు జైషే మహమ్మద్ సంబంధించిన పోస్టర్లను అతికించిన ఒక కాశ్మీరీ పండిట్ను కూడా, అంటే బ్రాహ్మణుకు సంబంధించిన కాశ్మీరీ పండిట్ను కూడా పోలీసులు అదుపులో తీస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉగ్ర కుట్రలు, అలాగే దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్లో కూడా 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు గుజరాత్ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. అలాగే ఇటు హైదరాబాద్ కానీ, మరోవైపు ఇటు గుజరాత్, ఇటు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, ఇలా ప్రతి చోట కూడా ఉగ్రవాదులు ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా ముందు నుంచి కూడా నిఘా ఉంచి, అక్కడున్న స్థానికంగా ఉన్న నిఘా వర్గాలు కానీ, ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాటినన్నింటినీ కూడా భగ్నం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఈ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ISI, పీపుల్ ఫ్రంట్స్, ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం దేశవ్యాప్తంగా దావానలుగా వ్యాపిస్తూ ఉన్నాయి. అనేక విధాలుగా కూడా భారత్కు నష్టం చేకూర్చాలనేది వీరందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా జైషే మహమ్మద్, అలాగే లష్కర్ తోయిబా, PFI, ISI వీరందరూ కూడా సమావేశమై భారత ఆర్మీ, అలాగే కీలక రాజకీయ నాయకుల టార్గెట్గా దాడులు చేసేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇక్కడ భారత సైన్యం కానీ, ఇటు
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇటు భద్రతా బలగాలని కూడా ఎంతో అలర్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ దాడులు జరగకుండా ఉండే విధంగా కూడా వీరందరూ కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఎప్పటికప్పుడు జల్లెడ పట్టి ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా వారు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అయితే ప్రభుత్వాలకు అందిస్తున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వాలకు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ, ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ వీరందరూ కూడా ఎక్కడెక్కడ దాడులు చేసి వారందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఇక్కడితో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి పులి స్టాప్ పెడతాం, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగుతుంది. ఎక్కడైతే మళ్ళా దాడులు కనుక కొనసాగిస్తే కనుక ప్రతి దాడులు అనేవి భయంకరంగా ఉంటాయంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీ కానీ భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉందంటూ కూడా పలు సందర్భాల్లో రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా ఏదో ఒక విధంగా భారత్కు నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కుట్రలను ప్లాన్ చేస్తుంది. ఆ కుట్రలను భారత ప్రభుత్వం భగ్నం చేస్తుంది. ఇటీవల కుప్వారాలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, అలాగే భద్రతా బలగాలు, భారత ఆర్మీ అందరూ కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరికొంతమంది కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక భారత్లో దేశంలో అనేకమైన ఉగ్ర కుట్రలని ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు అధికారులు. అయితే ఇందులో భాగంగా అనంతనాగ్కి చెందిన ఆదిల్ అనే వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా విచారణలో భాగంగా తెరపైకి మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.